ఒక అబ్జర్వేషన్ బయట ఏం జరుగుతుందంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరకడం ద్వారా ఆయన జుట్టుని ఆయనే నరేంద్ర మోదీ గారి చేతిలో అప్పుడు పెట్టారు అనే ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఈ లడ్డూ ఇష్యూలో నేరుగా పోయి సుప్రీంకోర్టులో ఇరుక్కోవడం ద్వారా మరొకసారి ఆయన జుట్టుని ఆయనే భారతీయ జనతా పార్టీ చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టారా అనే ఒక చర్చ జరుగుతుంది. అటువంటి ఇంప్రెషన్ ఏమైనా కనిపిస్తోందా మీకు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో చేసిన ఒక రెండు పొరపాట్లు ఏంటంటే, ఒకటి సాధ్యం కాని విషయాన్ని ఎత్తికేసుకోవడం, మతపరమైన అంశాన్ని రాజకీయాల్లో చర్చించడం చాలా ప్రమాదం తెలుగుదేశం పార్టీకి. బీజేపీ ప్రమాదం లేదు. వాళ్ళు ఏమైంది, మాది అవును మేము హిందువులే అంటారు, హిందూ మతమే అంటారు. రెండోది మీ ఉప ముఖ్యమంత్రితో సనాతన ధర్మము ఆ రెండు మతాలని ప్రశ్నించడం, మీ ముస్లింలు అయితే చేస్తారా, మీ క్రిస్టియన్లు అయితే చేయడం ద్వారా మైనారిటీస్ ని ఒక అవమానించినట్టుగా భావించి నాన్ హిందూ కాబట్టి మనోని పంపలేదు అని పోలరైజేషన్ దారి ఇస్తాం. పవన్ కళ్యాణ్ రూపంలో, చంద్రబాబు గారి రూపంలో కాదు. రెండో హిందువుల్లో హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారు. మన హిందువు కానివాడు మన గురించి ఇంత మాట్లాడుతుంటే మన హిందువులైన రెండు పోయా అంటే మతాన్ని ఒక దశ దాటి వాడుకుంటే బీజేపీకి ఏం పోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటానని దబాయించి తిరుపతిలో గొడవ చేసినంత బీజేపీలే. నిజంగా బీజేపీకి అంత బలం లేదు తిరుపతిలో కూడా. తెలుగుదేశంలో ఎవరు బయటకు రాలేదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు స్టేట్ గురించి ఇంట్లో కూర్చున్నాడు. బయట వచ్చి అడావుడు చేసినంత బీజేపీ వాళ్ళు. మనకి పోయింది ఉంది, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం, వచ్చిన కాడకు ఆదాయం అని చెప్పి నిన్న హేరారు. బయట నుంచి హైదరాబాద్ నుంచి పోటీ చేసినామని దించారు. ఇక్కడ 7 గాలు అన్నారు. మాధవత పండితులు పామరులు అందరిని దింపేసేసి గొడవ చేసినంత బీజేపీ రెండు ఉండే. దీనివల్ల వాళ్ళ చేతిలోకి అజెండాకి పోతే పొలిటికల్ అజెండాకి నష్టమే. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన పంపించేసి మన సెక్షన్ ఏమో అనుమానాలు క్రియేట్ చేసి పొలిటికల్ గా విషయంలో బ్లెండర్. రెండో పాయింట్, మీరు అన్నట్టు సుప్రీంకోర్టు అయితే ఇండిపెండెంట్ అనుకున్నాం. సిబిఐ అనేది వారు ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేస్తారని జరుగుతున్న పరిణామాల్లో రిపోర్ట్ తొందరగా కాకుండా ఆపిపెట్టే అవకాశం ఉంటుంది కదా. కరెక్ట్ గా ఎలక్షన్ టైం తీసుకుని చూసినారంటే అవును ఏమైనా జరగచ్చు. అంటే వాళ్ళ దయ మన ప్రాప్తంగా మారిపోతుంది. చెప్తున్నారు వాళ్ళ చేతిలోకి చిట్టు ఇచ్చినాడు, అంత పొలిటికల్ కూడా స్పేస్ ఇచ్చినాడు. మీరు మాట్లాడండి హిందూ మతం గురించి అని. నిజానికి దేశంలో ఎక్కడ హిందువులకు సంబంధించిన ఏదైనా ఒక ఇష్యూ వస్తే, దేశంలో ఎక్కడ ఎటువంటి ఒక ఇష్యూ వచ్చినా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రేరేప్ చేస్తూ ఉంటుంది. తిరుపతికి సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఓన్ చేసుకోవాలా, కేంద్ర పార్టీ ఎక్కడ దీన్ని ఎజిటేషన్ మోడ్లోకి తీసుకోవాలా, కేంద్ర పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు స్పందించలా? ఖచ్చితంగా స్పందించదు. ఎందుకంటే ఆ సహేతుకం కాని అంశాలు, ఇప్పుడు లడ్డుల్లో కలిపా అంటే ఎవరైనా కలుపుంటే దొరికుంటే అది హిందూ మతంగా మారిపోతుంది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కలుపున్నాడు చేశాడు అని జరుగుంటే అది పెద్ద ఇష్యూగా బీజేపీ మార్చుంటుంది. ఎక్కడ కనపడలేదు. కనపడిన విషయాన్ని ఇప్పుడు బాబ్రీ మసీద్ని కొట్టేసి అక్కడ రామాలయం కడదామంటే వచ్చే ఎమోషన్ కి మన రామాలయంలో ఏదో జరిగిపోతుంది రండి అని ఎమోషన్ తేడావు. కాబట్టి ఇప్పుడు మన రామాలయాన్ని మనం చిన్న గొడవలు జరిగినా మన ఇంట్లో పరిష్కరించుకుందాం అనుకుంటాడు హిందూ అపప్రదకు సంబంధించి. కానీ ఇంకొక దేవాలయం వచ్చి మనం దాడి చేస్తానంటే ఎమోషన్ వస్తుంది. ఆ తేడా ఉంది. ఈ లడ్డుల్లో ఆ తేడా ఉంది. లడ్డులకు సంబంధించి మన లడ్లు కదా, మన ప్రసాదం కదా, దాంట్లో కల్తీ అంటాడేంది, ఆధారం లేకుండా అనేది మన మతం మీద మనం నిందేస్తున్నట్టుగా బీజేపీ హిందువులు అనుకుంటారనే విషయం బీజేపీ గుర్తించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గొడవ చేయాల, కోట్లాది మంది భక్తులు. కానీ ఓన్లీ ఆ ఏపీలో మాత్రం గొడవ చేశారు. ఆ గొడవ కూడా బీజేపీ వాళ్ళు చేసినారా లేకపోతే మనం ప్రభావితం చేయించినామా తెలియదు. జగన్ అదే అన్నారు కదా, మీకు ఢిల్లీ వాళ్ళు తెలిసి జరుగుతా ఉందో తెలియ జరుగుతా ఉందని. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చర్చ ఉంది కదా, వైసీపీ అనుకూల బీజేపీ, తెలుగుదేశం పార్టీ అనుకూల బీజేపీ, ఒరిజినల్ బీజేపీ అని 2-3 వర్గాలు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు జగన్మోహన్ ఇంటి మీద పోవడం, బీజేపీలో పోయారు. ఆడేవారు అన్ని ఆఫీసుల మీద పోయిండే, ఎందుకు పోలా అంటే చూస్తా ఉంటే వాళ్ళని జిల్లా ఏంటంటే ఒకవేళ బీజేపీ నిరూపణ పెడదాం అనుకున్నా అనుకో, వాళ్ళని ఆ ఖాతా ఆయనకి వేసేద్దాం, అది ఆగదు కదా. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పొలిటికల్ కూడా బెల్టర్. సో ఏంటి ఫర్దర్ గా ఇప్పుడు దీనికి ఒక లాజికల్ ఎండ్ తెలుగుదేశం పార్టీ కోరుకుంటే, తెలుగుదేశం పార్టీ ముందున్న తెలుగుదేశం పార్టీకి ఏమైనా సాంత్వన చేకూర్చే లాజికల్ ఎండ్ ఏం కనపడుతుంది? తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇంకా ఏదో చేద్దాము, దీన్ని తప్పించుకోవడం కోసమే ప్రయోగాలు ఆపేవాళ్ళు. ఫస్ట్ ఎక్కువ మాట్లాడకుండా, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిని ఎక్కువ మాట్లాడకుండా ఆపాలి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో కొంతమంది ఇచ్చరుడిగా మాట్లాడుతున్నారు, నెల్లూరు నుంచి కొంతమంది, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. వీళ్ళ పరిధి దాటిపోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు వేసే దాని వెయిట్ చేయడం నష్టమే. ఆ తీవ్రత ఎంత అనేది
వాళ్ళు ఇంకా వ్యవహరించే దాన్ని బట్టి ఇంకా కూడా దీన్ని తప్పించుకోవడం కోసం ఏరే మార్గాన్ని ఎంచుకుందామంటే మాత్రం నష్టం యొక్క తీవ్రత పెరుగుతా పోతుంది. నష్టం ఎంతో కూడా జరుగుతుంది. ఆ నష్టాన్ని ఇక్కడికి ఆపేసి ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఇంకా ఎన్నికలు 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా పద్ధతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ వివాదాలకు అతీతంగా ఆడ ఏం జరిగినా దాన్ని జగన్ అంటగట్టే ప్రయత్నం చేయడము, దాంట్లో ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా బాగా నడపడం ద్వారా ఏదో జరిగిపోయింది ఇంకా బాగా నడుపుతున్నారు, వివాద రహితంగా టీటీడీ బోర్డు, టీటీడీ చైర్మన్ ని, టీటీడీలో జరిగే నియామకాలని పద్ధతిగా చేసుకోవడం ద్వారా దీనికి ఒక ముగింపు పలికితే జనం కనీసం నష్టం తగ్గించుకుంటారు. దీన్ని మరీ ఇంకొక రూపంలో జగన్ మెడ చూపిస్తామంటే మాత్రం ఇంకా రేపు పవన్ కళ్యాణ్ ఏం మాట చూడాలి, అయితే మాత్రం మరింత ప్రమాదం, మరింత నష్టం పెంచుకునే వాళ్ళు. సో ఇప్పుడు మొత్తం జరుగుతున్న విచారణ అంతా ఏమైనా జరిగిందా లేదా, ఏం జరిగిందో తేల్చండి, స్వతంత్ర విచారణ దీని గురించి జరుగుతుంది. బట్ హిందూ దేవుళ్లను, హిందూ భక్తులను, హిందూ స్వామివారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు శిక్షకే అర్హులు కాదా? వాళ్ళపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే, వీళ్ళు మా దేవుడిని అవమానించారు అని కనుక ఎవరైనా కోర్టుకు వెళ్తే లీగల్గా కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదా? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఏదో జరిగింది అని మాట్లాడిన మిగతా వాళ్ళందరూ కావచ్చు. రేపు కోర్టు తీసుకుంటుంది కదా చంద్రబాబు గారు. ఇప్పుడు మన సుబ్బారెడ్డి గారి దాంట్లో అది లేదు. సుబ్బారెడ్డి గారికి అంత అవగాహన ఉంటుంది, వైసీపీ వాళ్ళు ఇట్లాంటి విషయంలో వీక్ కదా. మన సుబ్రహ్మణ్యం స్వామి గారు వేసిన పిటిషన్ ఉన్నదేంటి, ఇది మత కలహాల కుట్ర దాగి ఉందన్నాడు. మత కలహాలు అంటే అర్థం ఏంటి? జగన్ క్రిస్టియన్, మేము హిందువులు, హిందూ దేవాలయంలో క్రిస్టియన్ గా ఉండి కలిపేసాడు, అదే కదా సెన్స్, డ్యామేజ్ చేయడం కోసం. ఆ రకంగా క్రిస్టియన్ వర్సెస్ హిందూ అనే మతం తీసుకురావడం ద్వారా ఇది మత కలహాల కుట్ర దాగి ఉంది పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి. అది టేకప్ చేసింది. రేపు సిబిఐకి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన అప్డేట్ కూడా పోతుంది కదా, 4th రోజు ఉన్నట్టు కదా సుబ్రహ్మణ్య స్వామి గారి 4th రోజు ఉన్నట్టు పోతుంది. కాబట్టి నేను అనుకుంటా ఉండేది అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? డిప్యూటీ సీఎం సనాతన ధర్మం ఏమంటాడు ఆయన, లౌకికత్వం ముసుగులో అయితే చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ లౌకిక ముసుగు అనేది మన కవచం, మన రాజ్యాంగం. లౌకికత్వం ముసుగు అంటాడు. మీ మతంలో జరిగితే ఇవన్నీ కూడా రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా, నువ్వు క్రిస్టియన్ అవునా కదా తేల్చని మాట్లాడారు, ఇవన్నీ కడికి ఖచ్చితంగా అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లో అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చాలా సీరియస్ డెసిషన్స్ కి వెళ్తున్నాం. ఫస్ట్ రోజే మామూలుగా నేనేమనుకున్నానంటే వైఎన్ఆర్ గారు 3 నోటీసులు ఇస్తుంది అనుకున్నా సోమవారం. మామూలుగా పిటిషన్ వేసినప్పుడు సిబిఐ అది జరుగుతుంది అనుకున్నా. అందుకు భిన్నంగా పటపట వెళ్ళిందంటే వాళ్ళు కూడా సెన్సిటివ్, భయం, భక్తి అన్ని ఉంటాయి కదా, దేవుడు అంటే ప్రేమ, అభిమానం అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా తీసుకున్నారు కాబట్టి రిపోర్ట్ కూడా తొందరగా వస్తుంది. కొంచెం కఠినమైన నిర్ణయాలే పైనుంచి చేస్తారని అయితే అనుకుంటున్నాను. రైట్. శ్రీవారి పైన అవాకులు చెవాకులు, శ్రీవారికి ఏదో జరిగిపోయింది అంటూ అవాకులు చెవాకులు మాట్లాడిన వాళ్ళు, నోరు జారిన వాళ్లకు నాలుగు పైన వాతలు పెట్టే తరహాలోనే సుప్రీంకోర్టు యాక్షన్ ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నారు.